జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వం స్టైఫండ్ పెంచడంతో సమ్మె నిర్ణయాన్ని విరమించుకున్నారు. స్టైఫండ్ పెంచడంతో పాటు అన్ని వైద్య కళాశాలలో సదుపాయాలను మెరుగుపరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని జూడాలు తెలిపారు. అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం నెలకొన్న ఫ్యాకల్టీ కొరత, ఇతర సమస్యలకు గత ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా ఇబ్బడి ముబ్బడిగా కాలేజీలను ప్రారంభించడమే కారణమని జూడాలు ఆరోపించారు. ఒక ప్రణాళికబద్ధంగా స్టైఫ్ బై స్టైఫ్ అన్ని వసతులను కల్పించి కాలేజీలను ప్రారంభించాలి. కానీ గత ప్రభుత్వం ఫ్యాకల్టీ, మౌలిక వసతులు, బిల్డింగులు లేకుండానే గోదాముల్లో కాలేజీలు ప్రారంభించిందన్నారు. దానివల్ల ఇప్పుడు తాము ఇబ్బంది పడుతున్నామన్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, తెలంగాణ ప్రెసిడెంట్ని. ముందుగా మీడియా మిత్రులందరికీ నా వందనాలు. మీ ప్రోత్సాహంతో మేము ఇక్కడ వరకు వచ్చాము. మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడు ముందుగా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఫ్యాకల్టీ గురించి, దాంతోపాటు మాకు మంత్లీ స్టైఫండ్ గురించి మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చాం. సార్, మన హెల్త్ మినిస్టర్ సార్ సానుకూలంగా ఇచ్చి మాకు ఈరోజు జీవోలు రిలీజ్ చేసి మా ముందే జీవోలు రిలీజ్ చేశారు. దానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది మాకు జూలై 1కి మాకు డాక్టర్స్ డే వస్తుంది. ఆ డాక్టర్స్ డే సందర్భంగా మాకు హెల్త్ మినిస్ట్రీ నుంచి ఇది డాక్టర్స్ డే గిఫ్ట్గా భావిస్తూ హెల్త్ మినిస్టర్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాం. సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా మేము కాల్ ఆఫ్ చేస్తున్నాం మా స్ట్రైక్ని. స్టెప్ బై స్టెప్ అనేది సార్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ రిసోర్సెస్, దానికి సంబంధించిన చేంజెస్ అనేవి జరుపుతానని హామీ ఇచ్చారు. దాంతో పాటు మాకు స్టైఫండ్ రిలాక్సేషన్, స్టైఫండ్ కి సంబంధించిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ అనేది కూడా ఈ రోజు మాకు వచ్చింది. దానికి సంబంధించి మాకు 220 కోట్లకి సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ అనేది కూడా మాకు వచ్చింది క్వార్టర్లీ. దాంతో పాటు మన ఎస్ఆర్ కంటిన్యూషన్ జీవో, ఇప్పటి వరకు ఉన్న స్టైఫండ్స్ కి బాకీ ఉన్న ఏదైతే ఇంకా పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ అవుతాయని, దాంతో పాటు మెడికల్ హాస్పిటల్, మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న మెడిసిన్ కొరత కానీ అవన్నీ అడ్రస్ చేసేందుకు కూడా సెంట్రల్ మెడికల్ స్టోర్స్ అనేది కూడా తెచ్చానని చెప్పారు. దాంతో పాటు ఇప్పుడున్న ఫ్యాకల్టీది ఏదైతే ఉందో 1600 పోస్టులు ఇమీడియట్ గా రిలీజ్ చేస్తానని చెప్పారు. దాంతో పాటు మాకు జరిగిన సంభాషణలో సార్ మేము ప్రధానంగా ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ, ఏదైతే కాలేజెస్ లో ఒక దగ్గర కాలేజ్ ఉంది, ఒక దగ్గర హాస్పిటల్ ఉంది, ఒక దగ్గర హాస్టల్ ఉంది, దానికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా సార్ హామీ ఇచ్చారు. దాంతో పాటు తొందరగా తెరవాల్సిన నాగర్ కర్నూల్, సిద్దిపేట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే రెడీగా ఉన్నాయో ఇనాగ్రేషన్ కి, దాన్ని కూడా పరిశీలించి దానికి సానుకూలంగా స్పందించారు. దాని మూలంగా మాకు ఈ రోజు గవర్నమెంట్ ఏవైతే జీవో నంబర్ 90, జీవో నంబర్ 276 అండ్ BRO ఆఫ్ 529 అనేది రిలీజ్ చేసింది. నేను సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, తెలంగాణ ప్రెసిడెంట్ని. ముందుగా మీడియా